ఆదికాండము 26వ అధ్యాయం 25వ వచనం. Genesis chapter 26, reading all together, verse 1. ఆదికాండము 26వ అధ్యాయం 25వ వచనాన్ని అక్కడ అప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు వారి మధురమైన నామము, మంచి నామము, మహోన్నతమైన నామము, మహాత్మ్యము గల నామము, మహిమ గల నామము, యెరూషలేము ప్రార్థన మందిర ఆవరణములో ఈ ప్రభు దినాన్ని చేరి మేము ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు మా గొంతులో ఊపిరించినందుకు స్తోత్రాలు. జీవప్రాప్తులుగా మమ్మల్ని చేసి ఈ పాదం దగ్గర కనిపించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. యెరూషలేము ప్రార్థన మందిర మీరు శేషం ఉంచినందుకు రకరకాల పరిస్థితులు, పోరాటాలన్నింటిలో మీరు ఆదుగా నడిపించినందుకు మీకు స్తోత్రాలు. సేవకుడికి దాసుకు మీకు స్తోత్రాలు. కలిసి పనిచేస్తున్న బాధ్యత వహించి వారు సంఘమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అందరూ కలిసి ఏకముగా మీ నామం గొప్ప చేయనట్లు మాకు ఇచ్చిన దానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు చేయి స్తోత్రం మీద ఆశ్రయమైన దేవుడు, మేము చేసిన ఆరాధనలు కూడా మీరు ఆశ్రయినారని నన్ను స్తుతిస్తున్నాం. నా ప్రాణం కూడా మరణం నుండి తప్పించినందుకు, సమాధి నుండి విడిపించినందుకు, శ్రమ నుండి బయటికి తెచ్చినందుకు, కృంగదాల నుండి విడుదలించినందుకు, చేసిన ఉపకారములన్నింటిని బట్టి తల వచ్చి నమస్కరిస్తాను. వీటన్నిటికీ నేను అపాత్రుడను. చేరిన లైవ్లో చూస్తున్న పరిస్థితులలో అల్పులైన వారి పాదాలు కడగటానికి కూడా ఎదుగుని నన్ను మీరు కలిగించి అవకాశం ఇచ్చినారు. కొన్ని మాటలు నా నోట వచ్చి ఆ సమయం మీరు దీవించి మా రాష్ట్రంలో ఏదైనా మాట్లాడి ఈ ఫేజ్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి. డ్యూటీలో ఉన్న మీ పేరు పెట్టబడిన ఉద్యోగులు మీరు కాపాడి కరణించి, భద్రపరిచి, కృపాకరించి ఆ డ్యూటీ చక్కగా నిర్వర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ చిత్రంలో ఉన్న నాయకులు ఎన్నుకొనబడినట్టు సహాయం చేయండి. మాకు ఇచ్చిన అవకాశం పరుస్తూ బయట వాతావరణం ప్రతికూలంగా ఉన్నా వర్షం పడుతూ అటు ఇబ్బంది కలిగిస్తుంది. మీ ప్రజలు వచ్చే అవకాశం ఇచ్చినారని రక్తం చేత నన్ను కూడా కడిగి పరిశుద్ధపరచు. కొన్ని మాటల్లో కావచ్చు మనల్ని చెల్లిస్తే యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. క్రైస్తవ జీవితం ఈ 3 విషయాలతో ముడిపడింది. మొదటిది బలిపీఠం, రెండవది గుడారం, మూడవది బావి. బలిపీఠం దేవుడితో మనకున్న సంబంధాన్ని జ్ఞాపిస్తుంది, అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. గుడారము our responsibility in God. దేవుడితో మనకున్న బాధ్యతను జ్ఞాపకం చేస్తుంది. ఈ దినాన మానవ అందుబాటులో బలిపీఠాన్ని గురించి 5 విషయాలు మనం పరిగెత్తుకోవడానికి ఆరంభించి మధ్యాహ్నం బలలో పాల్గొనక మునుపు
రెండో విషయాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ బలిపీఠము కట్టి, అక్కడ గుడారం వేసి, అక్కడ బావి, ఎక్కడో మనకి ఎక్కడ నచ్చితే అక్కడ కాదు, ఎక్కడ ఇష్టమైతే అక్కడ కాదు, ఎక్కడ కుదిరితే అక్కడ కాదు, ఎక్కడ వీలైతే అక్కడ కాదు, అక్కడ అంటే ఎక్కడ యెహోవా ప్రత్యక్షమైన where God revealed unleashed himself, తాను తన భక్తులైన వారికి పాత నిబంధనలో ప్రత్యక్షపరుచుకున్న స్థలంలో తన బలిపీఠాన్ని. కొత్త నిబంధనలో మన బలిపీఠం యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన మనకు దేవుని కుమారుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడని, దేవుని కృప సమస్త మనుషులకు రక్షణకరమైనదిగా వెల్లడి చేయబడిందని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మధ్యాహ్నం బలలో పాల్గొన్నట్టు మనకు అక్కడ గుడారం వేసి, గుడారం ఏ జ్ఞాపకం చేస్తుందంటే పరదేశము మనము యాత్రికుల మనకు జ్ఞాపకం చేస్తాం. నీలవారమైన పట్టడం మనకి ఇక్కడ లేదు, ఉండవు పట్టడం కొరక ఎదురు చూస్తాం. కానీ మన మిత్రులందరూ గుడారంలోనే నివసిస్తూ వచ్చినారు. గుడారమే వారికి దేవుడు ప్రత్యక్షమైన స్థానం. గుడారం దగ్గరికి దేవుడు వస్తున్నాడు. గుడారంలోనే వారికి దేవుడు అవసరమైన ఆధ్యాత్మిక ఉపదేశం చేసి సత్యాన్వేషణకు బీజం పడింది అక్కడే. క్రీస్తు కొరకు, దేవుడి కొరకు నాందిగా జీవించడానికి ఆరంభమైంది అక్కడే. మీరు అనుమతిస్తే అలాంటి 5 గుడారాల గురించి వాక్యం ఆధారం చేసుకుని మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. మొదటి ఆదికాండం 18వ అధ్యాయము మొదటి వచనం. జెనసిస్ చాప్టర్ 18 verse 1. అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడిన. ఈ మాట మీరు ఆలోచిస్తున్నారా? ఏ మాట? ఏ మాట? యెహోవా అతనికి కనబడినప్పుడు, యెహోవా ప్రత్యక్షమైనప్పుడు, యెహోవా మాట్లాడినప్పుడు. ఈ మాట ఎక్కడో ఉండేది కాదు, యెహోవా ప్రత్యక్షమైన స్థలంలో 18వ అధ్యాయం అబ్రహాము గుడారాన్ని మనకు తెలియజేస్తుంది. చరిత్ర అబ్రహాం ఎండవేడిమి గుడార వాక్యం దగ్గర వాళ్ళు కూర్చున్నప్పుడు 3 వ్యక్తులు వచ్చినారు. బైబిల్ పండితులు అంటారు, వీరు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు అని. 3 పరిగెట్టుకొని వచ్చినారు. మనుషుల దగ్గరికి దేవుడు వెళ్తాడా? దేవుడి దగ్గరికి మనిషి వస్తాడు. నేను ఉండే స్థలంలో 10 మంది వస్తారు. దేవుని దర్శనం బాగా జరిగిందండి. మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? అండ్ బైబిల్లో దేవుడు ఎక్కడికి వచ్చినాడు? లూకా 19:10 పాపులను రక్షించటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు. అలా రాకపోతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళి చెప్పండి? మహాకాశాల పట్టసాలను దేవుడి దగ్గరికి ఇక్కడ నుండి ఎప్పుడు వెళ్ళేది? ఎప్పుడు ఆన్లైన్ టికెట్ అనుకోవాలి? ఎప్పుడు ఖర్చు పెట్టాలి? ఎప్పుడు వెళ్ళాలి? సాధ్యమైపోయారన్నా. అందుకే మనుషులందరి కొరకై దేవుడు మానవుడిగా భూమి మీద దిగి వచ్చి, ఇక క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవేతర విశ్వాసానికి ప్రముఖమైన తేడా ఏంటంటే, ఒకసారి చెప్పనా? క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవేతర విశ్వాసానికి, క్రైస్తవేతరులు దేవాలయంకి వెళ్తారు, క్రైస్తవులు దేవాలయాన్ని తీసుకుని వెళ్తారు.
ఒకసారి చెప్తున్నా, క్రైస్తవేతరులు దేవాలయానికి వెళ్తారు. క్రైస్తవులు దేవాలయాన్ని వాళ్ళతో పాటు తీసుకున్నారు. ప్రతికి రాసిన మొదటి పత్రికలో చెప్పండి, మీరు దేవుని టెంపుల్ ఆఫ్ గాడ్, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా. కనుక మనమే దేవుని ఆలయం. క్రైస్తవేతరులకు విశ్వాసం ఏంటంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. క్రైస్తవ విశ్వాసం ఏంటంటే మనలోనే దేవుడు. సో దిస్ అస్ట్రానామికల్ డిఫరెన్స్. ఇది మానవ ఊహకు అందనంత తేడా. ఇంకా యేసుని అంగీకరించకుండా పాపక్షమాపణ పొందకుండా ఉంటే దేవుడు నీ దగ్గరికి వచ్చినాడు. మ్యాన్ కెన్ నెవర్ గో టు గాడ్. మనుషుడు దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేడు. పాపి పరిశుద్ధం దగ్గరికి ఎలాగెళ్తాడు? దుర్నీతిమంతుడు నీతిమంతుల దగ్గరికి ఎలాగెళ్తాడు? మట్టి రమ్మటి దగ్గరికి ఎలాగెళ్తాడు? మహిమను కోల్పోయిన వాడు మహిమ కలిగిన మన దగ్గరికి ఎలాగెళ్తాడు? భూమిలో వాడు పర్వతంలోకి ఎలాగెళ్తాడు? 70 ఏళ్ళు బతికేవాడు నిత్యత్వము మొదలుకొని నిత్యత్వం దాకా సజీవుడైన వాళ్ళ దగ్గరికి ఎలాగెళ్తాడు? మరణం అంటే భయపడే మనుషులు మరణం మరిగి వేసిన దేవుడి దగ్గరికి ఎలాగెళ్తాడు? తుచ్చమైన పాప స్వభావం కలిగిన ఈ శరీరాన్ని ధరించిన మానవుడు ఆత్మస్వరూపైన దేవుడి దగ్గరికి ఎలాగెళ్తాడు? అందుకే దైవాంశ సంభూతులైన యేసు ప్రభు వారు మానవాకారాన్ని మనుషుల దగ్గరికి ఆయన దిగవచ్చు. దాన్నే క్రిస్మస్ అంటాం. ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణంలో నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకై మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చిన వాడు. కనుక లూకా సువార్త 2వ అధ్యాయం గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 2 2:21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు ఆ శిశువునకు, ఏ శిశువు? ఈ ఆ చిన్నానా పెద్దనా? తెలుగు మీడియం వాళ్ళకి అయితే తెలుస్తుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీద చాలా మంది ఉంటారు కదా, మీకు తెలియదు. ఇది చిన్నదా పెద్ద రెండు ఉంటాయి తెలుసు కదా తెలుగులో. చిన్నది పెద్దది, చిన్నది పెద్దది, చిన్నది పెద్ద, చిన్న పెద్ద. నేను బాగా ఇచ్చినారు, దీర్ఘం ఇచ్చినారు. ఎవరికి టీచర్లు చదువుకునే వాళ్ళు లేరా? అంత ఇంగ్లీష్ మీడియం. దీనికి దీర్ఘం ఇచ్చినారు. ఇట్లాకి దీర్ఘం ఇస్తే ఇది ఎక్కడ దాకా వెళ్ళింది? ఎక్కడ దాకా? మీరు టీచర్లు ఉంటారు, బోర్డు మీద రాస్తారు కదా, ఎక్కడ దాకా రాస్తారు? బోర్డు చివరి దాకా రాస్తారు. తర్వాత బ్రేక్ బోర్డు పడ్డది. ఓకే, కానీ ఇది ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందంటే 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. ఏ శిశువు? ఇప్పుడు చెప్పండి, తెలుగు వచ్చిన చెప్పరేంటి? ఏ శిశువు? ఆ శిశువు. ఆ ఎక్కడి నుండి ఎక్కడ దాకా వెళ్ళింది? ఎక్కడమ్మా? లూకా సువార్త 2వ అధ్యాయం నుండి యెషయా గ్రంథము. ఇంత పెద్ద 6 అసలు ఎవరు చేశారు? ఈ పుస్తకంలోనే కాదు, కొన్ని వేల సంవత్సరాల కాల పరిమితి దాకా వెళ్ళింది ఆ శిశువు. ఎలాగగా మనకు శిశువు పుట్టాను. ఆ శిశువు భూమికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మనము రక్షణ పొందాలి, పాపక్షమాపణ, మారుమనసు పొందాలి. ఇంకా శిశువు దగ్గరికి రాకపోతే, ఆ యేసును అంగీకరించకపోతే, ఆయన రక్తం చేత కడగబడ పరిశుద్ధపరచబడుకున్నా ఉంచి ఈ మధ్యాహ్నం ప్రభు యేసునందు విశ్వాసం, అప్పుడు దేవుడు నీ ఇంటివారును రక్షణ. అబ్బాయి చూస్తాను లేండి, ఇలాగే చెప్పుకుంటారులే అని అనుకోవద్దు. మనకి చిన్నోడు కూడా రావచ్చు, ఆరోగ్యంగా ఉన్నోడు కూడా రావచ్చు, అన్ని ఉన్నోడు కూడా రావచ్చు, ఏం లేనివాడు కూడా రావచ్చు. అది ఎప్పుడు కబడించి వేయడానికి సిద్ధంగా ఉన్నా
ఎదుర్కోవడానికి సిద్ధమేనా? ఒక సంవత్సరం అంతా ప్రపంచానికి ఒక పీడకల లాంటి సంవత్సరం 2020. ఎవరైనా నాకు ఆ సంవత్సరం బాగుందని చెప్పాడు చేస్తే ఒక మెడికల్ ఫీల్డ్లో తప్ప. అందరికీ ఇబ్బందులు, చెప్పుకోలేని ఇబ్బందులు ఎంత తక్కువ చెప్పితే అంత వ్యవస్థ తక్కువ కూలిపోయింది. ఒక వ్యవస్థని కాదు, దాదాపు అన్ని వ్యవస్థలు, మెడికల్ వ్యవస్థ తప్ప. అయినా దేవుడు కానీ చాయిస్ ఇచ్చి ఇక్కడికి తీసుకొని వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆయన ఎరగాలి, నమ్మాలి. దేవుని అనుగ్రహించిన మారణం సోదరులకు నేను ప్రేరేపిస్తున్న ఎరగక ఆయన స్థానాన్ని దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తూనే వెళ్ళొద్దు. దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. దేవుడు దీర్ఘశాంతం అంటే లిమిట్, ఎలాస్టిసిటీ మీకు తెలుసు కదా. రబ్బర్ బ్యాండ్ లేదు చాలా మంది. ఇది ఎంతలాగా సాగుతుందంటే ఎంతలాగా సాగదు. దానికి ఒక పరిమితి ఉంటుంది, దాన్ని లిమిట్ అంటారు. ఎలాస్టిక్ లిమిట్. తర్వాత సాగినంతలాగా సాగుతుంది. తర్వాత ఏమవుతుంది? మీకు రోజు పరిచయం అయింది ఎక్స్పెరిమెంట్, కొత్తగా చెప్పే ఎక్స్పెరిమెంటే కాదు. కనుక దేవుడు నీకు అవకాశాలు ఇస్తున్నాడు. ఆయన ఇస్తాడే అనుకుంటా ఉండదు. అదైనా మాకే కావచ్చు. అది రాకమునిపే యేసునందు విశ్వాసం, అప్పుడు దేవుడు నియమించేవారు రక్షణ. అబ్రహాము ఈ ముగ్గురు వ్యక్తులను కూడా ఎదుర్కొన్నాడు. ఆ ముగ్గురు వ్యక్తులు అబ్రహాంతో మాట్లాడుతూ వచ్చినారు. అబ్రహాము వారికి ఆదేశం ఇచ్చిన, అందుకే దీనికి ఒక పేరు పెడదామా, చెంత హాస్పిటల్ నుంచి ఆదేశం ఇచ్చి కూడా మనం కూడా ప్రభువును ఆదేశం కొరకు. ఉదాహరణకి కొత్త నిబంధనలో బేతనీలో మరియ మాత లాజరు ప్రభు ఆయన శిష్యులతో పాటు అక్కడికి ఆయా సందర్భాలు వచ్చిన వారు ఆదించవచ్చు. వారితో కలిసి సహవాసంలో ఉన్నారు. యేసు గొప్ప విందు చేసి రాయబడింది. గ్రేట్ ఫీస్ట్. ఇప్పుడు ప్రభు వారు మనం చేసిన విందే ఈ బల్ల. దిస్ గ్రేట్ ఫీస్ట్. అతను నన్ను విందుశాలకు పోలేదు. శాలలు ఏమన్నాయి బైబిల్లో? తెలుగు మీడియము చదువుతున్నాడు ఎవరు లేరా? అంత ఇంగ్లీషేనా? విందుశాల అంటారు కదా. అట్లాంటి శాలలు బైబిల్లో ఎన్ని ఉన్నాయి? సరే, మీ గుర్తుల్లో కొన్ని చెప్పండి. ఎందుకు అడుగుతున్నానంటే చదివేటప్పుడు ఊరికే సొంతము ఉన్న పొలంలో పడే మాదిరి పశు మాదిరి కొద్దిగా ఆగి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం నేర్పిస్తున్నాడు, బైబిల్లో మకరందం ఏంటి, మనకేం మకరందం తెలియదు, ఏం తెలియదు. మీకు ఒక విషయం తెలుసా? తేనె టీక ఉంటుంది కదా, హనీ బీ. ఒక్కొక్క తేనెటీగ ఆ తేనె తయారు చేయడానికి ఎన్ని పుష్పాలను దర్శించి మకరందాన్ని ఆక్రమిస్తుందో తెలుసా? ఎన్ని? 1, 2, 3, 4, 5. ఒక్కొక్క తేనెటీగ ఒక తేనె పట్టు తయారు చేయడానికి తన పాత్రగా 3000 పుష్పాల దగ్గరికి వెళ్ళి దాంట్లో మకరందాన్ని అంతా క్రోడించి అప్పుడు తేనె తయారు చేయడంలో తన పాత్ర చేస్తాను. ఇప్పుడు నేను ఈ మాట చెప్తే మీరు ఊహించండి, 3000 పుష్పాలు ఎక్కడ దొరుకుతాయి? ఏదో ఉంటారంటే ఎక్కడో ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో దొరకవచ్చు. అంటే ఎంత ప్రయాసపడచ్చు. అలాగే వాక్యం అనే మకరందం. ఈ వాక్యము చుండి తేనె ధారకంటే మకరం. ఊరికి వాక్యాలు చెప్తుంటాం. మరి ఈ తేనెటీకి ఏమైనా ప్రయాసపడుతుందా? తేనెటీగ అంటే మనమే. తేనె రెడీగా ఉంటే తినడానికి రెడీగా ఉన్నామేమో, కానీ అది ఎంత ప్రయాసపడుతుంది. అందుకే మీకు తెలుసు కదా, హనీ బీ ఈజ్ బిజీ బీ అంటారు. తేనెటీగ ఎప్పుడు విశ్రాంతిలో ఉండదు. ఇట్స్ ఆల్వేస్ బిజీ, ఎప్పుడు పనిగా. ఎవరీ బిలీవర్ మస్ట్ బి హనీ బీ, ఆల్వేస్ బిజీ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. ప్రభు పనిలో ప్రతి విశ్వాసి అలా ఉండాలని కోరబడుతుంది. అబ్రహాము ఆ ముగ్గురు వ్యక్తులకు విందు ఏర్పాటు చేసి ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన భార్యందరూ కలిసి ఏర్పాటు చేసిన తర్వాత తినేసి థ్యాంక్స్ చెప్పిపోయే మాట కాదు వాళ్ళు.
అందుకని ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, అబ్రహాము నీ అవసరం ఏంటి అని అన్నారు. అంటే అవసరం ఏమంటే వచ్చినారు, మీ పని మీరు చూసుకోవాలి, మీ దారి మీరు ఏడొస్తారు, నా అవసరం మీరు తీరుస్తారా అని అబ్రహాం అనలేదు. అబ్రహాముకు ఒకే సమస్య, కుమారుడు. అందరికీ అన్నీ ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది నుండి సమస్య. కొంతమందికి అప్పులు ఉంటుంది, కొంతమందికి అనారోగ్యం ఉంటుంది, కొంతమందికి భర్త రక్షణ, కొంతమందికి భార్య రక్షణ ఉంటుంది, కొంతమందికి పిల్లలు ఉంటారు, కొంతమందికి పొలాలు, కొంతమందికి బంధువులతో పోరాటం. ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. నాకు ఏ సమస్య లేదు అన్నాడు చేయలేదు. ఎవరు ఉండదు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఘనత ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఏదో ఒక సమస్య ఉందని అనొచ్చు. అబ్రహాము కూడా అదే సమస్య. ఏంటంటే నువ్వు ఏమిస్తే నేమి, ఇది సిద్ధస్కరిత అబ్రహాం. మన ఆత్మ కూడా అంతే. ఏంటి బ్రదర్, దేవుడు మీకు అన్ని ఇచ్చినాడు కదా, ఏంటక్క దేవుడు అని ఏమిస్తే ముందు లేదు బ్రదర్, అదొక నీరసం. అదొక బ్రదర్, అయ్యో ఏంటి బ్రదర్ అలాగ, అవసరమైంది ఏం లేదు. ఏంటి అవసరమైంది? అబ్రహాము కూడా అదే, ఏమిస్తే ఏముంది, దమస్కు వాడైంది ఏలియా సరే నా ఇంటికి రాదు. నువ్వు నాకు ఆరోగ్యం ఇస్తేవి, ఇప్పుడు ఆరోగ్యం ఇస్తేవి, వెండి బంగారం ఇస్తేవి, పశువులు ఇస్తే ఏముంది, టెంట్ ఇస్తే ఏమి ఇస్తే ఏముంది, నాకు అవసరమైన కుమారుడు కదా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కూర్చున్నాడు, వాక్యం వినేవాడు మీరు కూడా కొంతమంది ఇలాగే బాధపడుతుంటారు. నాకు ఏమిస్తే ఏమి, అవసరమైన దేవుడు లేదా. దేవుడు అక్కరగలిగిన ప్రతిదీ ఇస్తాడు. అందుకే ఆయన పేరు ఉపకారం, అందుకే ఆయన మంచివాడు అని కవిత రాసి. చెడ్డోళ్ళు సాటిస్ట్ అయితే ఏది ఇవ్వాలో అది ఇరు, ఏది అవసరం లేదో అది ఇస్తారు. వాళ్ళు ఏమంటారమ్మా సాటిస్ట్ వాడు. మనకు అవసరమైనప్పుడు ఇప్పుడు కప్పుకోండి, భోజనం ఆకలేస్తున్నారు ఇప్పుడు కప్పుకోండి, ఇద్దరు పోండి అంటే మనకి ఇప్పుడు కావాల్సిన ఆకలి తీరాలా, భోజనం పెట్టాలి. భోజనానికి బదులు బట్టలు ఇస్తే ఏం లాభం? అలాగే మనం ఉంటాం. కానీ ప్రభు అలా కాదు. కడుపు కాలితే అన్నం పెడతాడు, దేహం కాలితే బట్టలు ఇస్తాడు, ఆశ్రయం లేకపోతే ఆశ్రయం ఇస్తాడు. అక్కడ దేవుడు తీరుస్తాడు. అబ్రహాం అలాగే ఏమిస్తే ఏమిస్తే నువ్వు కూడా అదే ప్రశ్నతో ఉన్నావే. చూడండి, నేను చెప్పేది మీకు ఎలాగ అనిపిస్తుంది. 15వ అధ్యాయం వచ్చింది, ఆదికాండం 15. అందుకు అబ్రాహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, ఏమిస్తే ఏమి, అవసరమైంది ఇవ్వాలి కదా. నా అవసరమైంది మారుడు, నా అవసరమైంది అప్పు తీరాలి, నా అవసరమైంది అనారోగ్యం బాగా కావాలి, నా అవసరమైంది రోడ్డు బాగా కావాలి, నా అవసరమైంది పొలాలు, నా అవసరమైంది వ్యాపారం విస్తరించాలి, నా అవసరమైంది అమెరికా సీట్ రావాలి, నా అవసరమైంది మంచి అబ్బాయి పెళ్లి కావాలి, నా అవసరమైంది మంచి అమ్మాయికి పెళ్లి కావాలి, నా అవసరమైంది మంచి అనేది గడపడాలి, నా అవసరమైంది ఏదో చాలా అవసరాలు ఉన్నాయి. అన్ని అవసరాలు పెట్టుకున్న భవిష్యత్తు కొంతమంది వచ్చింది. నాకు ఏం అవసరం లేదన్నాడు ఎవరు ఉన్నారు. అలాంటి భవిష్యత్ మానవులు వాళ్ళు ఎవరైంటారు? మరి ఎవరైంటారు? అవసరం లేనాడు దేవదూతారు. వాళ్ళకి ఏం అవసరం ఉండదు, వారికి మాంసాలు లేదు, అందుకే వారు అన్నీ కలిగి ఉన్నా, వారికి ఏమి లేకపోయినా అవసరం ఏమన్నా. ఏమిస్తేనేమి ప్రభువు అలాగే దాటిపోయేవాడు కాదు. అందుకని వాడుతా అన్నాడు, వచ్చే సంవత్సరం మీ పాటి మీ గర్భాన్ని కుమారుడు మాక ఇంత వయసులో దాదాపు మాకు ఏడు కలుగుతారా. వచ్చినారు, పూజ చేసినాడు, భోజనం బాగుందా లేదా కామెంట్ చెప్పి పెడకుండా మళ్ళీ మా అక్క తీసుకొచ్చి మాట్లాడుతున్నారు ఏంటి అని మనం అనుకోవచ్చు. మీరు ఊహించండి, దేవుడు మన దగ్గరికి వచ్చి అబ్రహాముతో మాట్లాడినట్టు, ఏమిస్తే ఏం ప్రభావం మనం అంచారు, నీకు ఏం కావాలంటే కుమారుడు కావాలంటే దేవుడు అబ్రహాముతో అన్నాడు, సార్ ఎక్కడ ఎడుతున్నాడు కదంట,
దేవుడు అన్నాడు అబ్రాహాముతో, సరే నువ్వు నాకు విషయం అడిగితే నేరుగా సూటిగా చెప్తావా? సరే, నేను నీ కడుపులో పుడితే ఎలాగో, నీకు కొడుకు లేడు కదా, ఏమి ఇచ్చినా ఏమే అంటున్నావు, నేనే నీ గర్భంలో పుడితే ఎలాగ ఉంటుంది? జస్ట్ థింక్ అంటే ఆలోచన చేసుకో. మరి అయితే టూ మచ్ వాళ్ళు ఏదో కొడుకు ఇంటే దొరికి నాకు అడుగులో పుడతాను లేదా మీద వాస్తవం దిష్టు, నేనే నీ కడుపులో పుట్టడం నీకు ఇష్టం నాకు కాదు. పాయింట్ టు పాయింట్ మిగతావన్నీ అనవసరం. నీకు అబ్రహాము సాగిలపడిన వాక్యంలో చూస్తాను ఎట్లా దేవుడు అబ్రహాం కడుపులో పుడతాడు. ఇస్సాకుని ఇస్తాడు, ఇస్సాకు ద్వారా యాకోబుని ఇస్తాడు, యాకోబు ద్వారా యూదాని ఇస్తాడు, యూదా ద్వారా యెషయా ఇస్తాడు, యెషయా ద్వారా దావీదు వస్తాడు, దావీదు తర్వాత ఎవరు వస్తారు? యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పు అబ్రహాం నువ్వేమనుకున్నావు? ఇస్సాకైతే చాలు. నేనేమనుకున్నా? నీ ఆలోచన ఒకే తరానికే ముగిసిపోయింది. నా ఆలోచన ఎన్ని తరాలు ఉంది? ఎన్ని తరాలు ఉంది? లెక్కలేనన్ని తరాలు. నువ్వు ఎలాగ ఆలోచిస్తే ఇప్పుడు బయటపడితే సార్, పాస్ అయితే సార్, పెళ్ళైతే సార్, ఉద్యోగం సార్, తర్వాత వ్యాపారం వృద్ధి అయితే సార్, సేవ కార్యక్రమం జరిగితే సార్, ఈ కూడా బయటపడితే చాలని నువ్వు ఆలోచిస్తున్నా. కానీ నేనేం ఆలోచిస్తున్నాను దేవుడు అంటున్నాడంటే, నేను దూర దృష్టిగా ఆలోచిస్తాను, తరతరాలు ఆలోచిస్తాను. బ్రదర్ మీరు ఈ మాట ఎలా చెప్తారు మీరంటే, ఇప్పుడు చదవండి పక్కన మనకు వస్తుంది మొదలు చేస్తాను మనకు వచ్చి అబ్రహాము కుమారుడకు దావీదు మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. ఎవరు? అబ్రహాము కుమారుడైన అబ్రహాం కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు తర్వాత కుమారుడు యాకోబు. దేవుడు అన్ని సంగ్రహించి ఒకే వచనంలో పెట్టాడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు. ఇప్పుడు చెప్పండి 18వ అధ్యాయం 15వ అధ్యాయం ఆది కాండంలో కాంటెస్ట్ ఏమిస్తే నేమి. దేవుడు మన విషయం అంతా ఆలోచన. ఇప్పుడు చెప్పండి అబ్రహాం దగ్గరికి వెళ్ళి మనం అడిగారు, అబ్రహాం ఏమిస్తే నేమి, నాకు ఒక కుమారుడు ఉంటే చాలు కదా, దమస్కి ఏలియాజరు ఆస్తికి లాస్ అవుతారని అంటున్నావు కదా, మరి ఇప్పుడు నీలో నుండి రాజులు వచ్చి వేసుకోవచ్చు ఏమంటావు? మనకి మైండ్ బ్లాంక్ అవుతుంది. హైలైట్ తెలుసా ఇది? మన హృదయానికి ఏం గోచరం కాదు, అర్థం కాదు. అందుకే ఇది జా డ్రాపింగ్ స్టేట్మెంట్. అంటే ఏమి మన ఊహకందాలు దేవుడు చేశారు. అక్కడ గుడారం వేసి అబ్రహాం దగ్గరికి దేవుడు గుడారం దగ్గరికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, నేను నీకు అడుగుతున్నా, నీకు ఇస్తాను. చెప్పండి చెప్పవు ఇష్టమా? అపనమ్మకం కదా, అది ఏదో అబ్రహాం ఉంటాడు మాట. దేవుడు అలాగే నేను చేస్తా, ఐ విల్ డూ మార్వెల్స్, నేను అద్భుతాలు చేస్తాను. ఇష్టమైన నమ్ముతారా, విశ్వాసం ఇస్తారా? వారి విశ్వాసం చొప్పున వారి రోగాల దగ్గరికి వెళ్ళాడు. ఎన్నిసార్లు నాకు ఓడిపోయి, ఎన్నిసార్లు ఇలాంటి ప్రశ్న వేసిన, ఏమిస్తేనే 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 నాకు అవసరమైన తీయలేదు కదా అని ఎన్నిసార్లు అన్నాడు. నేనే నీ గర్భ దేవుని ఆలోచనలో మన ఆలోచనకి ఎంత తేడా, ఎంత పతనం అయిపోయి, ఎంత దూరం అయిపోయి, ఎంత భ్రష్టత్వంలోనికి మనం వెళ్ళి మధ్యాహ్నం ప్రభు ఏమిస్తే మన అనేకసార్లు అబ్రహాములే నేను కూడా ప్రశ్నించి, కానీ నీ ఆలోచనలు చాలా దూరం ఉన్నాయి. నాకు ఒక్క ఈసారి చాలా అనుకున్నాను, నీ ఆలోచన నాకు జ్ఞానం నాకు మించింది. వాళ్ళ దగ్గరికి నేను ఎలాగా నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు. గత సంవత్సరంలోనైనా అబ్రహాము వలె నేను తలంచుకున్నాను, నమ్మటానికి సాధించు.
రెండవది చూస్తున్నాం. ఆదికాండం 25, 27. ఆదికాండం 25. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడు యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. గుడారంలో నివసించుండెను. యాకోబు సాధువై ఎక్కడున్నాడట? గుడారంలో నివసించు. మొదటి దేవుడి గుడారము జంట అబ్రహాము గుడారం స్పీక్స్ ఆఫ్ హాస్పిటాలిటీ అంటే ఆదిత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండవ దేవుడి గుడారము జంట యాకోబు గుడారం స్పీక్స్ ఆఫ్ హ్యూమిలిటీ, సాధుత్వాన్ని, విధేయత. హ్యూమిలిటీ అంటే తగ్గింపు జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మన భారతదేశపు జాతిపిత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మహాత్మా గాంధీ గారు యేసు ప్రభు యొక్క కొండ మీద ప్రసంగం అనేది చదివిన తర్వాత క్రైస్తవ్యంలో నన్ను ప్రభావితం చేసిన ఒక మాట ఏంటంటే, తను తాను తగ్గించుకున్న వాడిని హెచ్చించు, తను తాను హెచ్చించుకున్న వాడిని తగ్గించు. ప్రభుల దగ్గరికి వచ్చిన మనం కూడా ఎన్నిసార్లు హెచ్చించుకున్నాం. వల్ల మనకి ఎప్పుడే జ్ఞాపకం చేస్తుంది, తగ్గేప్పుడు జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 11 యేసు భోజన పంక్తిలో నుండి లేచి పాత్ర తీసుకొని టవల్ తెచ్చుకొని పాత్రలు నీళ్ళు కోసం శిష్యుల పాదాలు అడగడానికి తగ్గి, అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవుడై ఉండి మానవ స్వరూపం ధరించి దాసు రూపంలో వచ్చి తను తాను తగ్గించుకుని రిక్తుడిగా వచ్చి ఇది ప్రభువులకు జ్ఞాపకం. ఇట్స్ ఎ కంప్లీట్ హ్యూమిలిటీ, a total humility, and there is no perfect humility as that of the Lord's table. ప్రభు బలవాడిని సంపూర్ణమైన విధేయత కలిగింది, తగ్గింపు కలిగింది. ఇంక గొప్పదేమి లేదు. క్రైస్ట్ ఇస్ ద హంబుల్ పర్సన్. ఆయన తగ్గింపు కలిగిన వ్యక్తి. యాకోబు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే తగ్గింపును జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి ప్రజలుగా మనము దేవుని బట్టి అతిశించడానికి వీల్లేదు. మట్టి పురుగులు మట్టిలో వేస్తున్నా తిరిగి మట్టి అయిపోతా. రవి మాట చెప్పినాడు. బైబిల్లో చాలా కఠినమైన మాటలు ఉన్నాయి. ఈ మాట చాలా కఠినం అనుకుంటా. నాకు ఈ మాట చదువుతుంది కాదు, చదివినప్పుడు అంతా ఇదే అనిపిస్తుంది. అదొక్క మాట అనుకుంటే ఎంత బాగుంది చదువుకోవా. ఏమంట? మట్టిలో నుండి తీయబడ్డా కనుక ఈ మరలా మన్నైపో. Thus art thou, thou shalt be tasked. అందుకే ఎవరైనా పాత దేహాన్ని భూమికి అప్పగించినప్పుడు ఇదే మాట్లాడు, మట్టిలో నుండి తీయబడ్డావు కనుక మట్టి. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ నటన, ఈ వేషము, ఇవన్నీ చూసినాడు. ప్రభుత్వ చూసి కులం అని, ప్రాంతం అని, డబ్బు అని, అధికారం అని, చదువు అని, ఘనత అని, జ్ఞానం అని, బ్యాక్గ్రౌండ్ అని, లెఫ్ట్ గ్రౌండ్ అని, రైట్ గ్రౌండ్ అని, అండర్ గ్రౌండ్ అని, ఫ్రంట్ గ్రౌండ్ అని, ఎన్నో గ్రౌండ్లు అనుకున్నాం. మట్టిలో నుండి తీయబడి తిరిగి మట్టి అయిపోతుంది. వర్గంలో అన్నీ పెట్టలే కదా, మీకు తెలుసు కదా. అంటే మీరు కళ్ళజోళ్ళు అంటారు కదా, అంటారు. దీన్ని పెట్టుకోవడానికి కూడా పెట్టింటారు. చెప్పులు కొనుక్కోవాలనుకుంటే పాట, విమాలు నాయకులు విమానంలో ఉంటే పాట కొనడానికి వెళ్తే ఆ చెప్పులు కూడా పెట్టి ఏమిస్తారు, పెట్టిస్తారు. సరే స్వీట్ కొన్నామని పోతే స్వీట్ కూడా ఏం పెట్టిస్తాడు, పెట్టెలో అద్దాలు పెట్టే, చెప్పులు పెట్టే, స్వీట్ కొన్నా పెట్టే, బట్టలు కొన్నామా బట్టలు కొన్నా పెట్టే. అన్నింటిలో బంగారు నగ పొందామని చిన్న నగే ఎక్కడెక్కడో పెట్టేది. దానికి ఇంకా మంచి పెద్ద వెల్వెట్ క్లాత్ వేసి చక్కగా మేడం తీసుకెళ్ళండి ఇష్టంగా. నగలకు కూడా పెట్టే, మనం బట్టలు పెట్టుకోవడానికి పెట్టే. ఇవన్నీ చిన్న చిన్న పెట్టు. తిరిగి లోకాన్ని ఇడిచిపెట్టేటప్పుడు పెద్ద పెట్టు 6 అడుగులు పెట్టే.
పెద్ద పెట్టె. మనిషి బతుకు పెట్టెతో ఆరంభమవుతుంది. పెట్టెతో దేనికైనా నాకు పెట్టే వాడిన వాడు కట్టుబడి కట్టుకున్నవాడు దాన్ని తీసి ఎక్కడ పెడుతున్నాడు? పెట్టెలో పెడుతుంది. అన్ని పెట్టెలో పెట్టి జీవితం అంతా పెట్టే, చివరికి కూడా పెట్టే. ఈ పెట్టే బతుకు మానవానికి ఎందుకింత అతిశయం, ఎందుకింత గర్వం, ఎందుకింత అసూయ, ఎందుకింత ద్వేషం? పెట్టి లేకపోతే ఉండలేడు. ఎప్పుడైనా చివరికైనా ఎప్పుడైనా పెట్టే. ప్రభు మనల్ని ప్రేమించి శిలువ రక్తం కార్చి సమాజంగా తిరిగి లేచి ప్రభు రాబోతున్నాడు. కనుక సాత్వికులమై దీనత్వం కలిగి ఉండాలని ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎన్నోసార్లు పడిపోయాం ప్రభు, దీనులుగా ఉండలేకపోయాం. ఆయన దీనుల రక్షణతో అలంకరించు. ఎవడు నలిగి మనసు గలవాడే దీనుడై ఉండను అంటే వాణి దారుణ అవసరం కోసం హిములించి ఎవడికి తగ్గింపది కాదు. మనకి ఏం చదువుకోవడం ఇంత ఉంటుంది ఏంటి, ఏం అందం లేకపోయినా ఇంత ఉంటుంది ఏంటి, ఏం బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇంత ఉంటుంది ఏంటి, ఏమి సేవ తెలియకపోయినా ఇంత ఉంటుంది ఏంటి, ఏం వాక్యం పరిచయం లేకపోయినా ఇంత ఉంటుంది ఏంటి, ఏమి దేవుడితో సంబంధం లేకపోయినా ఇంత ఉంటుంది ఏంటది? చెప్పేంటమ్మా, నీకు ఎవరికి లేదు కదా. సరే, నాకుండేది నేను 3 అక్షరాల పదం గర్వం. ఇది ప్రభువే తీసేసి నాశనం ముందు గర్వం, హెచ్చుకోక ముందు తగ్గి. ప్రభు వల్ల మనకి జ్ఞాపకం చేస్తున్న సత్యంలోనికి యాకోబు సాధువై గుడారంలో 3వ చూస్తామా 26, 25. ఆదికాండం 26, 25 చాలు. అక్కడ ఎవరు కట్టారు? ఒక గుడారము వేసి ఎవరు? ఇస్సాకు కట్టినాడని చూస్తాం. ఇస్సాకుతో పోట్లాడడానికి వచ్చినారు. అమాలేకులు ఎంత ఘోరంగా వచ్చినారంటే ఆయన పశువులన్నిటికీ కీడు చేయడానికి వాడు తిరిగి వచ్చినారు. ఇలాంటి మనుషులందరి మధ్యలో దేవుడు అబీమెలెకు రాజు చేతిలో నుండి వారిని కాపాడి భద్రపరచవచ్చు. ఫిలిష్తీయులు అంత ఇస్సాకు సంబంధించింది నాశనం చేసింది. ఆయన గుడార జీవితాన్ని నాశనం చేయలేదు వాడు. కానీ ఈ గుడారం మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే ఇస్సాకు గుడారం టెంట్ ఆఫ్ హెల్ప్, సహాయక గుడారం. సహాయం అంటే ఎవరికి? నేను చిన్నప్పటి నుండి పిహెచ్డి దాకా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే చదువుకున్నా. ప్రైవేట్ ఎంత డబ్బులు లేవు. ఇప్పుడు వచ్చిన చైనా విద్యా సంస్థలు అంటే చైనా విద్యా సంస్థలు అంటే చైనాలో చదువుతున్న కొంతమంది ఇప్పుడు ఉన్నారు. చైతన్య, నారాయణ చైనా విద్యా సంస్థలు చదివేంతలేదు. గవర్నమెంట్ అర్థం చదివా. హై స్కూల్ నుండి పిహెచ్డి దాకా అదే. స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ బయట నీతి వాక్యాలు మాత్రం రాస్తారు. స్కూల్లో రాసింటారు, స్కూల్ బయట రాసింటారు, స్కూల్ వాతావరణం అంతా అదే రాసింటారు. ఒకటి ఎక్కువ క్యాచ్గా రాసేవాళ్ళు ఎదురుగా ఏంటంటే అది చెడుపోకరా చెడులవ్వ. సరి పిల్లలుగా కంటతో వచ్చినారండి. కానీ అర్థం తెలియదు. మా క్లాస్కి వచ్చే టీచర్లలో ఒకే ఒక టీచర్ ఫ్రెండ్లీగా ఉండేవాడు, డ్రాయింగ్ టీచర్. మిగతా వాళ్ళందరూ ఇంకా ఎప్పుడు కొడదామని చూస్తారు. ఆ డ్రాయింగ్ టీచర్ దగ్గరికి వెళ్ళి, ఏం సార్ ఇది చెడుపక్కరా చెడు అంటే, ఏం లేదురా, నువ్వు పెన్సిల్ వేరే వాళ్ళు దొంగతనం చేసి నువ్వు 2 పెన్సిల్ పోతాయి. నేను వేరే వాళ్ళు ఒక రబ్బర్ దొంగతనం చేసి నీ 2 రబ్బర్లు పోతాయి. వేరే వాళ్ళు ఒక నోట్స్ దొంగతనం చేసి నీ 2 నోట్స్లు పోతాయి అని పిల్లప్పుడు ఇవే కదా చేసింది.
స్కూల్లో ఉన్న రబ్బరు పెన్సిల్ నోట్ పుస్తకాలు ఇవే దొరకని చేసింది. అవసరమైంది అదే. కనుక చెడిపోకరా చెడదు. కనుక ఎవరిది అటు దొంగలు చేయదురా. నువ్వు ఎవరైనా చెడపాలని ప్రయత్నం చేస్తే నువ్వు కూడా చెడిపోతావు. అది ఇప్పటికీ నాకు గుర్తు. బైబిల్లో కూడా వాక్యాలు అవే ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఇవన్నీ ఏం కాదు అనుకుంటా. ఇప్పుడు అలాగే అనుకోకూడదు. ఇస్సాకును చెడపాలని చాలా మంది ప్రయత్నం చేసింది. అబీమెలెకు వారితో ఉన్నవాడు ఫిలిష్తీయులు. కానీ దేవుడు ఇస్సాకుకు తోడైనాడు కనుక ఆ సంవత్సరం అంతా అతను పంట వేసి అనుకున్నాడు. సరే, మీరు చాలా మంది రైతులు ఉన్నారు కదా, లేరా? నాకు కూడా కొన్ని పొలాలు ఉన్నాయి, నాకు కూడా బాగా తెలుసు. ఏ రైతన్నా జీవితంలో వేసిన దానికి 100 కూడినాడు అని వాడు చేస్తాడు. ఇట్స్ ఇంపాసిబుల్. ఇది దుస్సాధ్యం. వేసిన పంటలో కొంత ఖచ్చితంగా నష్టం వస్తుంది. అది రోడ్డు మీద పడి నష్టం వస్తుందా, పొలకప్పలో పడి నష్టం వస్తుందా, ఆ తర్వాత చాలా లోతు లేని మనలో పడి నష్టం వస్తుందా, పక్షులు ఎత్తుకొని పోయి నష్టం వస్తుందా, ఎలాగ లేకపోతే పక్షులు ఏమని తిరిగి నష్టం, ఎలాగైనా జరిగినాయి. మనకు కనీసం వేసిన దాంట్లో 50% 70% వస్తే చాలా అని అనుకుంటాం. కానీ ఇక్కడ రాయబడింది 100 ఫలం పొందారు. ఇది అసాధ్యం. మీరు వెన్నాట్లు వేస్తారు, వేసిన దానికి 100 వస్తుందా? ఎక్కడో వచ్చిన పడిపోయితే దానికి మందండదు, నీళ్ళందో ఏదో ఒకటి నష్టం జరుగుతుంది. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటారు. కానీ వేసిన అంతా ఎంత మీరు నారమడేస్తే అంత ఒకే లెవెల్లో అసంభవం అని బైబిల్ చరిత్రలో నాకు తెలుసు. ఒకే ఒకటే కానీ ఇస్తారు. యేసుప్రభు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానం చెప్పేటప్పుడు కూడా విత్తువాడిని గురించి ఉపమానం. విత్తేవాడు అడిగితే 75% వేస్ట్ అయింది, 25% మాత్రమే ఉపయోగపడదు కదా. మొదటి ఏంటి? రోడ్లో పడినాయి విత్తనాలు. రెండోది ఏంటి? మెడకంపులో పడ్డాయి. మూడవది ఏంటి? రాత్రి నీళ్ళలో పడ్డాయి. నాలుగోది ఏంటి? ఇప్పుడు ఎంతో వేస్ట్ అయిపోయింది? 100లో 3% వేస్ట్ అయిపోయిందంటే 30 ఇంటూ 30 చూడు ఎంత వేస్ట్ అయింది. దాదాపు 70% వేస్ట్ అయింది. ఎంత మిగిలింది? అయినా 30% భూమి తలకింద చేసినారు శిష్యులు. అలా వేసే పంటలో 30% 40% వచ్చి మంచి రేటు వస్తే వాళ్ళు బాగుపడతారు. దేవుడు ఇస్సాకు సహాయం చేసి, అందుకే దేవుని ఆశీర్వాదం, నరుల ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. అది నా కష్టార్జితం వల్ల. The blessing of the Lord maketh rich and he addeth no sorrow unto it. గొప్పల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కలుగుతే ఎంతో మనం ప్రయాసపడవచ్చు. అంత వ్యర్థమని గుర్తిస్తాం. చెంత సహాయం కూడా 4వ చూస్తున్నామా? నిర్గమాకాండ 33వ అధ్యాయం 7వ వచనం. అంతట మోషే గుడారమును తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాలెంనకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారము పేరు పెట్టెను. అంతటా మోషే గుడారమును తీసి పాలెం వెలుపటేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు. నిజంగా ప్రత్యక్ష గుడారం 40వ అధ్యాయం నిర్గమాకాండలో ముగించబడింది. మరి దీనికి ప్రోటోటైప్ అలాంటిది. నిజ గుడారం కాదు, అలాంటి గుడారం. ఇక మోషే గుడారం మనకే జ్ఞాపకం చేస్తాం. దేవుడు నివసించే గుడారం, ఎంత హోలీనెస్, పరిశుద్ధమైంది. ఇంకా బైబిల్ రాయబడింది, యెహోవా నీ మందిరమునకు పరిశుద్ధత ఎన్నటికి అనుకూలం. వర్షిప్ ద లార్డ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ హోలీనెస్. పరిశుద్ధ అలంకారం ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయి. అందుకే మందిరం పరిశుద్ధం. విషయంగా 6వ అధ్యాయంలో అత్యున్నతమైన సింహాసనం ఉంది, ఆయన ఆసనైనగా సూచిస్తుంది. ఆ మందిరపు గడప కమ్మలకు నాదులు ఆ ఆరాధన వల్ల అవిన్నాయి. ఏమని ఆరాధించినారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. కనుక ప్రభు పరిశుద్ధుడు కనుక ఆయన అన్నాడు, బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ.
నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై. మన ప్రభు బల దగ్గరికి అది పరిశుద్ధమైన దేహం, పరిశుద్ధమైన బలం, హోలీ చేపు. అందుకే విష్ణుడు కొంతమంది దానికి ఏమని పిలుస్తారంటే హోలీ కమ్యూనియన్ అంటారు, పరిశుద్ధ సహవాసం. మనకు అంత పరిశుద్ధమే. ఆయన వాక్యము పరిశుద్ధము, ఆయన శరీరము పరిశుద్ధము, ఆయన మందిరము పరిశుద్ధము, ఆయన సంఘము పరిశుద్ధము, ఆయనకు సంబంధించినంత పరిశుద్ధం. అపవిత్రమైనది, నిషేధించబడింది ఏది ఆయన దగ్గర రావడానికి కనుక అపరిశుద్ధమైన మనం పరిశుద్ధం దగ్గరికి వచ్చినాం. వాక్యంలో చెప్పబడింది కదా, 1 యోహాను 1:7, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి యేసు ప్రభు రక్తము కడగలేని పాపము భూమి మీద ఏ మనిషి ఎప్పుడు అన్నాడు? ఈ పాపం కూడా దేవుడు కడుగుతాడండి. కడుగుతానే ఉంటాడు కదా, మరి చేస్తూనే ఉందామని అర్థం అంటాం. దేవుడు మనం నిరర్థకం చేయకూడదు. Do not frustrate the grace of the God, because God says He is going to wash all from our sin. మన పాపలన్నీ ఆయన కడిగి వేస్తాడు కనుక మన పాపం చేస్తూనే ఉంటా పోవాలని కాదని అంటాం. వీడు పడుతున్నాడని వాడు ఎలా పడడం చాలా సరదాగా పడతాడు. ఎప్పుడు వీలైనంత పడకుండా చూడటానికి ప్రయత్నం చేస్తాడు. చిన్నపిల్లప్పుడు పడతాడు. ఏమన్నా ఎరుగుతాయా? మన వయసులో పడితే ఏమన్నా మిగులుతాయా? అర్థమైంది నేను చెప్పిన మాట. చిన్నపిల్లలప్పుడు ఎన్నిసార్లు నేను ఇప్పుడులా కూర్చొని పడిన పిల్లలు చేయలేదు అంటే పెద్దోడు కూడా ఎన్నిసార్లు వింటాము. ఇక్కడికి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి, నాన్న పిలిస్తే నాన్న దగ్గరికి, అమ్మ పిలిస్తే అమ్మ దగ్గరికి, అక్కడ బంధువులు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటే ఏదో తక్కువ పడుతూనే ఉంటాడు. పడి ఎక్కడ చూస్తాడు? ఎక్కువ చూస్తాడు. ఎవరు చూసినారా లేదా, ఎవరైనా చూస్తే ఏడుస్తాడు. ఎవరు చూడకపోతే టిగ్గర్ లేసి గంటలేస్తూ ఏడిపోతా ఉంటాడు. ఎవరైనా చూస్తే ఎందుకు ఏడుస్తాడంటే మన వాళ్ళు ఫీల్ అవుతారు ఏడకపోతే. అదే మనం పడ్డా మనకి ఈ వయసులో ఏమైనా మిగులుతాయా? పడకపోయినా కూడా మిగులుంటాయి. పడితే అన్ని మనం నొప్పులే అంటానే ఉంటాం. కనుక ఆత్మీయంగా కూడా కొత్తగా రక్షించబడినప్పుడు కోరిపాట్లు పత్రాలు అవి ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు వారిని సమకూర్చి కడిగి పిల్లల్ని ఎత్తుకున్నట్లు ఎత్తుకుంటాడు. నేను ఇప్పుడు ప్రశ్న అడగచ్చు మిమ్మల్ని. చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, నేరుగా షూటింగ్ జవాబు చెప్పాలి. ఉష్మాలమ్మాలు చెప్తాడు, మీరు బిడ్డల్ని కన్న తర్వాత 40 ఏళ్ళు ఎత్తుకున్నాను నా కొడుకుని కూతురు వాడు చేస్తాడు ఉన్నారా? వాడు ఎన్నేళ్ళు ఎత్తుకున్నారు? సంవత్సరమా 2 ఏళ్ళ పడేదా? సపరేట్ అమ్మా సంవత్సరము. ఆ తర్వాత ఇంక వాడు ఎట్లయినా మమ్మీ ఎత్తుకో మరి ప్లీజ్ ఏదైనా వస్తే మనం చేస్తున్నాము. ఎత్తు మాత్రం తాడుస్తాను ఇంకా డాడీ ఎత్తుకో అంటామండి. అడుగు అవి నటించడానికి ట్రై చేస్తాం. మనం అడగకపోతే ఫ్యాన్సీ షూ ఉంది కదా బయట, రాత్రి కూడా మెరుస్తాయి, శబ్దం చేస్తే నడిస్తే అట్లాంటి షూ తెచ్చారే ఎంత బాగున్నాయిరా, ఒకసారి నడువు, ఎంత శబ్దం వస్తుంది పరిగెత్తు అంటే వాడు షూ శబ్దానికి కొరకు లైట్ల కొరకు పరిగెత్తు అంటే నడుస్తాడు. షూ తీసే పడవ కూడా పడిపోయినప్పుడు కూడా మనం ఏం పడుకున్నప్పుడు తీసేసినప్పుడు మ్యాప్ వస్తుంది. ఏంటి మన షూ తీసేస్తున్నాం ఇప్పుడు వద్దులేదా? బైబిల్లో రాయబడింది దేవుడు ఇశ్రాయేలు 40 ఏళ్ళు మోసుకున్నాడు. ఇవి నీ కొడుకును 1 సంవత్సరం 2 ఏళ్ళు మోసుకోవటానికి నీ రక్తము, నీ పేగు, నీ బంధము కనుక వర్షం వస్తుంది. 40 ఏళ్ళు ఎవరిని? మంచోడని కాదు, లోబడని వాళ్ళని, వాడిని అవిధేయులను, ఈ మోషే అన్నవాడు ఏమాయను అన్నవాడిని, మమ్మను ఐగుప్తుల నుండి బయటికి తెచ్చింది యెహోవా కాదు ఈ దూడ అని యెహోవాకు బదులుగా బంగారు దూడను తయారు చేసుకుని ఆడటానికి లేచి ఆడటానికి కూర్చుని దిగంబరులుగా మొదటి పాప తయారు చేసినాడు. పిల్లలు మోసుకున్నాడు. సపరేట్ మనకు అందంగా కనిపిస్తే మన పిల్లడు సంవత్సరంలోగా ఎత్తుకోకపోతే తప్ప క్యూచింత బాగున్నాడు చూస్తే అభివృద్ధి అవ్వలేదంట.
అదే వాడు 1-2 చేసుకుని అటు ఇటు చేతులు కాళ్ళు పెట్టుకోకుండా ఎత్తుకోమా అంటే ఇప్పుడు ఎత్తుకుంటారా? మన దుస్థితి కూడా ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అదే. ఎలాగున్నామంటే యెషయా 1:6 అరికాలు మొదలుకొని అనేక దాకా స్వస్థత కొంచెమైనను లేదు. యెషయా గ్రంథం విశ్వాసులకి అవిశ్వాసం కాదు. మనకి బయట సువార్త వినమని చెప్తుంటాను కాదు మనకి కొంచెమైనా లేదు. మరి ఏమున్నాయంట? గాయాలు, పచ్చి పుళ్ళు. పుండంటే తెలుసు కదా మీకు? ఏంటి పుండంటే? షుగర్ పేషెంట్ అడగండి పుండంటే ఏంటో. అది మానకపోగా పెద్దగా అయితేనే ఉంటుంది. మొదటి ఎల్లగా పెద్దగా వస్తుంది, పెద్దగా అయింది. డాక్టర్ ఏం చెప్తారంటే ఏం తీసేయాలా అంటారు. ఏం తీసేయాలి మనకి ఇష్టం ఉంది కనుక పర్లేదు అది తగ్గుతుంది అనుకుంటాం. ఇంకా కొద్దిగా పెద్దగా అవుతుంది. ఏం చెప్తారంటే పాలు తీసేయాలా అని చెప్తారు. ఇంకా కొన్ని రోజులకి ఏం చెప్తారంటే కాలు తీసేయాలి, మోకాలు కిందికి. ఇంకా కొన్ని రోజులకి ఏం చేస్తారంటే ఇదంతా తీసేయాలి. అప్పుడు కానీ దెబ్బకు మనసు కాదు. ఏ చిన్న ఇంటి పుండు గాయం కాలు తీసే పరిస్థితికి వస్తుంది, చేతులు తీసే పరిస్థితికి వస్తారు, వికలాంగులు అయిపోయే పరిస్థితి వస్తుంది. ఒక చిన్న గాయం అయితే మనం డ్రెస్ చేయాలంటే ఎంతో ఆలోచిస్తాం. నేను మాట చెప్తున్నాను ఏమనుకోదండి. డ్రెస్ చేసిన తర్వాత అన్నం తినాలన్నా కూడా రాదు మనసు. అంత ఇబ్బందిగా ఉంటుంది. అది మెడికల్ ఫీల్డ్కి అలవాటేమో కానీ నాన్ మెడికల్ ఫీల్డ్ మనలాంటి వాడికి అది ఏ గుర్తు వస్తుందో ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు ప్రభు మనల్ని అలాంటి దుస్థితిలో ఉన్న వారిని 1 సంవత్సరం కాదు, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళు మోసుకుని వచ్చి ఎలా మోస్తారా? అందుకనే దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉండి మన విషయం ఎంత పట్టించుకొని ఎంత ఇష్టపడి ఎంత చక్కగా మనం నడిపిస్తొచ్చు. నేను చెప్పేది ఇది ఊరికి మామూలుగా చెప్తున్నాను నేను అనుకుంటాను. 40 ఏళ్ళు మోసుకొని వచ్చింది. ఎవరు మోస్తుంది? ఒకనే మోస్తున్నాడు. నాకు తెలిసిన 40 ఏళ్ళు. అపొస్తలుల కార్యం 3వ శృంగారం 50 ఏళ్ళలో. ఇప్పుడు చెప్పండి మనం ఎన్నిసార్లు సరిగా రక్షించబడి అప్పుడు మొదలు పెడుతున్నారు? రోజా, నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, దశాబ్దం కోసం లెక్క ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్. ప్రతిరోజు సనంగానే ఉంటాయి. ఏమో దేవుడు అది ఇచ్చినాడు, ఇది లేదు, ఏదో అది ఇచ్చినాడు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, సనంగానే ఉంటారు. వాళ్ళ 47 పరిసరాలు జరిగినారు. అయినా దేవుడు వాటిని మోస్తున్నాడు. మనం రోజు అడుగుతూ ఉన్నా దేవుడు మనల్ని మోస్తుంది. ఆయన నిర్మిషాలు 5వ దాకా చూసి ముగిస్తామా? నిర్గమకాండం 33:11. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. ఎవరు? ఆఖరిగా యెహోషువ గుడారం. 10th of Joshua. ఏం జ్ఞాపకం చేసింది? కిడన్ లైఫ్. ఆయన బయటికి రాలేదు. ఒకటే ఉండదు. ఎవరికి కొంతమంది అలాగే దాస్తారు. సమయం వచ్చినప్పుడు యెహోషువ బయటకు తీసుకురావాలని కోరు. అప్పటిదాకా యెహోషువ లోపలే దాచి ప్రభు బలగం మనకి అదే జ్ఞాపకం చేస్తుంది. సంఘం ఇప్పుడు ఆయన దాచినాడు. వదిలి వస్తుంది ప్రభు వచ్చినప్పుడు సంఘం అంతా ఎత్తబడుతుంది ఆయనతో పాటు. మనం ఆయన చూస్తాం, ఆయన కోరి ఉంచు, ఆయన వలే ఉంచు, ఆయనతో ఉంచు. We shall see him, we shall be like him, we shall be with him. ఆయన చూస్తాం, ఆయన వలే ఉంచాం, ఆయనతో పాటు. ఇదే మనకి ఇవ్వండి నిరీక్ష. మనకి ప్రభు బలం మనకి జ్ఞాపకం వస్తుంది. ప్రభు అన్నాడు నేను వచ్చు వరకు దీన్ని గుడారంలో యెహోషువ ఉన్నాడు. యెహోషువ పరలోకపు యెహోషువ ఆయన యేసుక్రీస్తు ప్రభు. యెహోషువ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రభు దినాన్ని రాబోతున్నాడు కనుక ఎదురు చూసే అనుభవంలోనికి మనం రావాలని అక్కడ ఒక గుడారం వేసి 5 విషయాలు వచ్చి మొదటి నుంచి 10th of హాస్పిటాలజీ ఆలిచ్య కూడా అబ్రహాం వేసి 2వ నుంచి
చెంత హ్యూమిలిటీ, సాధువైన గుడారం యాకోబు వేసి. మూడవది ఏంటి? చెంత హెల్ప్, సహాయపు గుడారం ఇస్సాకు వేసి. నాలుగవది ఏంటి? చెంత హోలీనెస్, పరిశుద్ధ గుడారం మోషే వేశారు. ఐదవది ఆఖరిది చెంత హిడన్ లైఫ్, దాల్చబడిన జీవితం వేశారు యెహోషువ వేశారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ 5 రకాల అనుభవంలో మనం ఏ గుడారం దగ్గర ఉన్నాం? అబ్రహాముదా? అలాగైతే యాకోబు దగ్గరికి రావాలి. యాకోబు గుడారం దగ్గరికి వచ్చి ఆగిపోయామా? అలాగైతే ఇస్సాకు గుడారం దగ్గరికి, ఇస్సాకు గుడారం దగ్గరికి వచ్చి ఆగిపోయామా? అలాగైతే మోషే గుడారం దగ్గర, మోషే గుడారం దగ్గరే ఆగిపోయామా? యెహోషువ గుడారం దగ్గర. దైవికమైనవన్నీ మర్మముగా దాచినాడు. నేను మీకు ఒక మర్మం తెలియజేస్తున్నాను. రేపో పాటు మనం మార్చబడతాం. ఈ దీన శరీరం, రోగగ్రస్తమైన శరీరం, మట్టికి మన్నులో కలిసిపోయే శరీరం, వదినాన్ని విడుపడాల్సిన శరీరం, కంపు వచ్చే శరీరం, పురుగు పట్టిన శరీరం, పురుగు తినే శరీరాన్ని ఎంత బాగుంది. పైరుడి కింద దాకా లేకుమీలు నెవియాలు, అదేంటి అన్ని కొట్టుకుని శరీరం, నానబెట్టిన ఎంట్రికలు, తర్వాత ఇంకా అన్ని పైనుడి కింద దాకా యాభై చక్కలు వేసి, విమల అశ్వ వేసి, యాపిల్ మొబైల్ ఫోన్ అంతా పైనుడి కింద దాకా యాపిల్ వాచ్, యాపిల్ గ్యాడ్గెట్స్ అన్ని యాపిల్, అన్ని వదిలేని యాపిల్ ఇక్కడ వదిలేసిపోతాం. ప్రభుత్వ పార్టీ దానికి సదాకాలం పెడతాం. ఆ శుభప్రదమైన నిరీక్షణ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. మీకు ఒకసారి దూరం రోగుతుంది, ఇక్కడ దూరం రోగానే ఆ ప్రభు వారు రాబోతుండగా ఈశ్వరు విశ్వాసించిన సక్రమంతో దాని బట్టి బలం ఏర్పాటు చేసి ఎంతకాలంగా దేవుడికి నిలబడ్డారు. ఆయన గుడారం అనుభవంలోనికి రాకుండా మనం బయట ఉన్నాం. ఇప్పుడు ఒక గుడారం ఏంటది? 21 ప్రసంగం, రెవల్యూషన్ chapter 3 now. ప్రకటన 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముందును, వారు ఆయన ప్రజలయ్యుందురు. Behold, God is tabernacle. ఆయన గుడారముగా ఉండబోతున్నాడు. ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం. ఆయన మన తండ్రి కదా, మనం ఆయన కుమారులు. ఇప్పుడు ఆ గుడారం ఏం చేస్తుందంటే కన్నీటిని తుడుస్తారు. ప్రతి బాష్ప బిందువును ఆయన. ఇప్పుడు ఆ గుడారం ఏం చేస్తుందంటే బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేసి. ఈ పాత గుడారం కొట్టివేయబడుతుంది, కొత్త గుడారం వస్తుంది. క్షయమైన గుడారం కొట్టివేయబడుతుంది, అక్షయమైన గుడారం వస్తుంది. కొరతలు కలిగిన గుడారం కొట్టివేయబడుతుంది, కొరత లేని గుడారం వస్తుంది. మానవ గుడారం కొట్టివేయబడుతుంది, దేవుని గుడారంలో మనం నివసించబోతాం. మహిమ లేని గుడారం కొట్టివేయబడుతుంది, మహిమ గల గుడారంలో మనం ఉండబోతాం. ఇది మనకు నష్టపోవడమైన దేశం. అందుకని గుడారమైన యేసు ప్రభువారు పౌలన్నాడు కదా, నేను ఈ గుడారం విడిచి వెళ్ళే సమయం ఆసన్నమైంది. కనుక ప్రభు ఆయన గుడారం అనే శరీరాన్ని మన కొరకే శిలువలో అర్పించినాడు. రక్తం కాచి చనిపోయి సమాజం తిరిగి లేచినాడు. ఆయన మళ్ళా రాబోతున్నాడు. ఈ విందుశాలకి మనం తొడుకొని వచ్చినాడు. ఇప్పుడు ఈ విందులో పాల్గొనడానికి చేరవచ్చు. మన గుడార జీవితాన్ని సరిచేసి ఆయన రక్తం చేత కడుక్కొని శుద్ధీకరించి యోగ్యంగా పాల్గొని రాకుండా ఎదుర్కొన్నాడని పాల్గొంటాం. ప్రభువు మన రాష్ట్రంగా మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రభువుల పాత్రగా దేవుని యొక్క వాక్య వెలుగులో మనం పరీక్షించుకుందాం. యోగ్యముగా పాల్పొందుల కొరకై సిద్ధపరచబడదాం. దేవుని వాక్యము 5 రకాల గుడారం గురించి మనం వింటూ వచ్చాం. మనం ఏ గుడారం కలిగి ఉంటా ఉన్నాం, ఏ గుడారం దగ్గర వచ్చి ఆగిపోయాము, ఏ గుడారం కలిగి ఉండలేదు. కడుక్కొని పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది
మన యేసుక్రీస్తు సన్నిధిలో పశ్చాత్తాపంతో యేసు వైపు చూద్దాం. ఆయన కరుణించే దేవుడు, ఆయన నడిపించేవాడు, ఆయన మోసే దేవుడు అని నాకు చూస్తూ వచ్చాడు. అలాంటి దేవుడి సన్నిధి దగ్గర పరిశుద్ధులైన దేవుడు, ఆ పరిశుద్ధులైన దేవుడి దగ్గర అపరిశుద్ధులం, ఆ పాపముల మనను ఎన్నో సంవత్సరాలు మోస్తూ ఉన్నాడు. ఇకనైనా సరి చేయబడిన వారమై, దాన్ని తగ్గించుకున్న వారమై దేవుడి సన్నిధిలో దాగి ఉండి, దేవుని కొరకు దాగి ఉండి, దేవుని పని నిమిత్తమై ఏదో ఒక రోజున దేవుడు బయట తెచ్చువాడు. అంతవరకు దాగి ఉండి ప్రభు కొరకై పరిశుద్ధమైన జీవితం కలిగి నమ్మకంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకున్నట్లు కొన్ని నిమిషములు మౌనంగా ఉండి ప్రార్థనలో కనిపెడదాం. అలా మన వారిలో పాల్గొనడం కొరకై ప్రభు కృపను మనం గ్రహించుకుందాం.